ప్రజెంట్ టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. లోకల్ నుంచి గ్లోబల్ దాకా మన హీరోలు రూల్ చేస్తున్నారు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ మూవీతో ఒక గట్టి షాక్ అయితే తగిలింది. ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అయిపోయారు. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు మన మెగా పవర్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన పెద్ద మూవీ మీద ఉన్నాయి. బుచ్చిబాబు చరణ్ కాంబో అంటేనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. అసలు ఈ సినిమా చరణ్ కి కంబ్యాక్ ఇస్తుందా? బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ అవుతాడా లేక ట్రోల్ మెటీరియల్ అవుతాడా? క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. వెల్కమ్ టు సినీ వైబ్ తెలుగు. ఈ సినిమాలో వినబడుతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని. ఒక క్యారెక్టర్ లో క్రికెట్ కోసం ప్రాణమించే కుర్రాడిగా, ఇంకో క్యారెక్టర్ లో ఊరమాసు కుస్తీ పహిల్వాన్లుగా కనిపిస్తాడట. జస్ట్ ఇమాజిన్, ఒకే స్క్రీన్ మీద క్లాస్ క్రికెట్ అండ్ మాస్ కుస్తీ, ఈ కాంబినేషన్ వినడానికే కిక్కిస్తోంది కదా. ఒకవేళ బుచ్చిబాబు ఈ రెండు వేరియేషన్స్ ని సరిగ్గా ప్రజెంట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావడం ఖాయం. కానీ ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇది నిజంగా డ్యూయల్ రోలా లేక ఒకే వ్యక్తి ఇద్దరులా కనిపిస్తాడా? కానీ బుచ్చిబాబు మాత్రం డోంట్ బిలీవ్ రూమర్స్, సినిమా చాలా అద్భుతంగా వస్తుందని భరోసా అయితే ఇస్తున్నాడు. చూడండి బాస్, ఈ కాలంలో ఆడియన్స్ కి కంటెంట్ లేకపోతే ఎంత డైరెక్టర్ నైనా సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు స్టార్ హీరోల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ట్రోల్స్ కి అయితే గురయ్యారు. బుచ్చిబాబుకి ఇది పెద్ద రిస్క్. ఉప్పిన మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని హ్యాండిల్ చేయడం వేరే లెవెల్. ఈ సినిమా హిట్ అయితే బుచ్చిబాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదంటే మాత్రం ట్రోలర్స్ రెడీగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ సినిమాని చరణ్ కి ఒక మెమరబుల్ హిట్ లా మారుస్తాడా లేదా అనేది $1 బిలియన్ క్వశ్చన్. గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత ఫ్యాన్స్ కి కావాల్సింది ఒక రంగస్థలం లాంటి ఇంపాక్ట్. పెద్ద మూవీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? ప్రజెంట్ బుచ్చిబాబు టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఈ మూవీ మీద. సినిమా అవుట్పుట్ పట్ల వాళ్ళైతే చాలా ధీమానైతే చూపిస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ గనక నెక్స్ట్ లెవెల్లో ఉంటే బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కాంబోలో ముందు ఇంకా వండర్స్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం రూమరేనా లేకపోతే రామ్ చరణ్ నిజంగానే ఈ మూవీలో డ్యూల్ రోల్ చేస్తున్నాడా లేదా ఒకే క్యారెక్టర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.